నల్గొండ పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. హైదరాబాద్ రోడ్లోని విశ్వబ్రాహ్మణ సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కార్యవర్గ సభ్యులుగా అనుమల శ్రీధర్, శ్రీరామ్దాస్, విక్రమ్, పసునూరి విక్రమ్, విజయ్ కుమార్, తండోజ్ బ్రహ్మం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వర్ణకారుల జిల్లా అధ్యక్షులు రాచకొండ గిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కార్యవర్గం సంఘం అభివృద్ధి కృషి చేయాలని ఆకాంక్షించారు. కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ సంఘం బలోపేతం కోసం సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంఘం పెద్దలు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు నల్గొండ పట్టణ స్వర్ణకార సంఘం ఎన్నికల్లో కోశాధికారి అభ్యర్థిగా రెండోసారి గెలుపొందడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన స్వర్ణకార బంధుమిత్రులందరికీ ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈరోజు ప్రమాణ స్వీకారం మొత్తం మా బాడీని మొత్తం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందరూ వచ్చారు, పెద్ద ఎత్తున చాలా కోలాహలంగా జరిగింది. కార్యక్రమానికి పెద్ద పెద్ద విఐపీలు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు నల్గొండ పట్టణంలో పట్టణ కార్యవర్గ సమావేశము మరియు వారి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ గురునాథ్ రెడ్డి గారికి, రాష్ట్ర మన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు ఉమ్మర మోహన్ రెడ్డి గారికి, అబ్బూరు రమేష్ గారికి, మిగతా ప్రభుత్వ అందరి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నల్గొండ పట్టణంలో స్వర్ణకారులకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా చాలా జరుగుతుంది. ఈ యొక్క ధరలు పెరగడం వల్ల స్వర్ణకారులకు ప్రభుత్వం లేకుండా వృత్తి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మహత్యలు శరణమవుతున్నాయి. రోజు రోజుకు బంగారం ప్రపంచ చరిత్రలో ఇంత రేటు ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడున్నా 2000, 1000 పెరిగినటువంటి దాఖలాలే నమోదైనాయి. కానీ ఈ నేడు 99 లక్షలు ఈ విధంగా పెరగడం వలన చాలా రకాల ఇబ్బంది అవుతుంది. కార్పొరేట్ వ్యవస్థ మీదకి మా స్వర్ణకారులు బతుకులు లేకపోతున్నాయి. ప్రభుత్వం గుర్తించి మాకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించినట్టయితే మేము బంగారం కొనుగోలు చేసి వస్తువులు తయారు చేసి కార్పొరేట్ జ్యువెలర్స్ షాపులకు అందించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. జై హింద్, జై స్వర్ణకారు. పట్టణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సంఘ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రభుత్వ పెద్దలు, మన మాజీ మున్సిపల్ చైర్మన్ వి శ్రీనివాస్ రెడ్డి గారు, ఉమ్మల మోహన్ రెడ్డి గారు, అబ్బూరు రమేష్ గారు, మరియు మా రాష్ట్ర స్వర్ణకార సంఘం కోశాధికారి ప్రతిముక్కుల చంద్రశేఖర్ గారు, జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఆశకొండ గిరి గారు, ప్రధాన కార్యదర్శి శ్రీగుంటి గోపి గారు, కోశాధికారి కటకం రమేష్ గారు, మరియు మా యొక్క పట్టణ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి తారూరు చలమయాచారి గారు, కోశాధికారి కటకం మహేష్ గారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నల్లగొండ పట్టణ స్వర్ణకార సభ్యులందరూ పెద్ద ఎత్తున కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా సమావేశంలో పలు సమస్యలపై మాట్లాడడం జరిగింది. పట్టణ స్వర్ణకార సంఘం సిమెంట్ రోడ్డు నందు మాకు ట్రాఫిక్ సమస్యలు మరియు శౌచాలయం సమస్య, అదేవిధంగా 50 ఏళ్లకు పైబడిన వారికి వృద్ధులకి పెన్షన్ కల్పించే దిశగా ప్రభుత్వంతో పోరాడడం కొరకు, మరియు అదేవిధంగా ఎన్నో సమస్యలపై, పెరిగిన బంగారం ధరలపై, అదేవిధంగా కార్పొరేట్ జ్యువెలరీ రోజుకు పెరుగుతుండడంతో కార్పొరేట్ జ్యువెలరీ మరియు పెరుగుతున్న బంగారం ధరల దృష్ట్యా ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అందుగురించని మా యొక్క స్వర్ణకార సంఘాలతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ సమస్యలపై పోరాడడం జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేట్ జ్యువెలరీని ప్రోత్సహించకుండా ప్రభుత్వం వారు మాకు సబ్సిడీ రుణాలు అందజేయాలని కోరుకుంటున్నాం. కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్క స్వర్ణకార సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ, రెండోసారి కూడా విజయాన్ని అందించిన ప్రతి ఒక్క స్వర్ణకార సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ పట్టణ